హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, మనం ఇలా ప్రెస్ చేస్తే ఎలా స్పాంజీలా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఈవెన్ మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మంచి మంచి టిప్స్తో ఈ వీడియోని షేర్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందు ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఎగ్స్తో చేస్తున్నానండి. ఎగ్స్ వచ్చేసి ఇక్కడ నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఇన్ కేస్ ఈ ప్లేస్లో మీరు ఎగ్స్ వద్దనుకుంటే అరకప్పు వరకు పెరుగు తీసేసుకొని సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఈ ఎగ్స్లో ఎల్లో పార్ట్ అనేది మనం డివైడ్ చేయాలండి. దానికోసం ఇలా ఒక చిల్లుల గరిట తీసేసుకొని ఈ ఎల్లోని నేను సపరేట్ చేస్తున్నాను. ఇలా ఎల్లో సపరేట్ చేశాక దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము ఈ ఎగ్ వైట్ని బాగా బీట్ చేయాలండి. బీట్ చేయడానికి ఇక్కడ నేను బీటర్ని యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు మిక్సర్తో కూడా బాగా బీట్ చేసుకోవచ్చండి. లేదు మీ దగ్గర మిక్సర్ కూడా లేదనుకుంటే మిక్సీలో వేసి కూడా గ్రైండ్ పట్టేసుకోవచ్చండి. మొత్తానికి మనకి ఎగ్ వైట్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లా రావాలి. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఒక 5-6 నిమిషాలు బాగా బీట్ చేస్తే మనకి ఇలా క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. ఇలా ఎగ్ వైట్ బాగా బీట్ చేశాక ఇందులో 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. అరకప్పు షుగర్ తీసేసుకొని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ పట్టుకుంటే మనకు 3/4 కప్పు షుగర్ వస్తుందండి. ఈ షుగర్ని కూడా మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు మొత్తంగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీనివలన మనకు షుగర్ అంతా కూడా బాగా కలుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3/4 కప్పు షుగర్ని 3 టైమ్స్గా వేసానండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా ఎల్లో పార్ట్ అనేది రిమూవ్ చేసుకున్నాం కదా. ఈ ఎల్లోలో ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఇలాచి పొడిని కూడా వేసుకోవచ్చండి. ఈ ఎల్లో మొత్తం కూడా ఈ వైట్లోనికి వేసేసుకొని క్రీమీ టెక్స్చర్లా వచ్చే వరకు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా బాగా కలిసాక ఇందులో నేను 100 గ్రాముల వరకు బటర్ వేస్తున్నాను. ఇక్కడ బటర్ వచ్చేసి మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఫ్రిడ్జ్లో తీయగానే వెంటనే వేసుకోవద్దు. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే ఈ ప్లేస్లో 1/4 కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ని వేసుకోండి. అంటే మనకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వేసుకోండి. ఇలా బటర్ వేసాక కూడా ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేయాలండి. మొత్తానికి ఇక్కడ నేను ఒక 20 నిమిషాల వరకు బాగా బీట్ చేశాను. ఒక 20 నిమిషాల తర్వాత చూడండి, మనకు కన్సిస్టెన్సీ కూడా చాలా చిక్కగా అయింది కదండి. ఇలా బాగా బీట్ చేశాక నెక్స్ట్ మనము ఇందులో మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసి ఇదంతా కూడా బాగా జల్లించాలి. ఇలా మైదా బాగా జల్లించాక ఈ మైదాని మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక స్పాచులాతో బాగా మిక్స్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర స్పాచులా లేకపోతే బీటర్తో కూడా బాగా బీట్ చేసుకోవచ్చండి. ఇలా ఈ కేక్ మిశ్రమాన్ని ఇలా బాగా బీట్ చేశాక నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మనకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పాలు అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవడం వలన మనకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే మిక్స్ చేసుకోవాలండి. మరి గబగబా చేసేసుకుంటే ఇందులో ఎయిర్ గ్యాప్స్ అనేది ఏర్పడి మనకు కేక్ అనేది పొంగదండి. మొత్తానికి మనకు కేక్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా కేక్ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ కేక్ బేక్ చేయడానికి ఇక్కడ నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. మనం తీసుకునే గిన్నె అనేది కొంచెం మందంగా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో నేను ఉసుకని వేసానండి. మీ దగ్గర ఉసుక లేకపోతే మీరు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. లేదా ఇలా ప్లెయిన్గా కూడా మీరు ఇలా స్టాండ్ని పెట్టేసుకొని కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఇలా ఉసుక వేయడం వలన మనకు కేక్ అనేది మొత్తం ఒకే కలర్లో వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు బాగా హీట్ చేసుకోవాలి. ఆలోపు మనము కేక్ మౌల్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక కేక్ మౌల్డ్ తీసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు కావాలంటే మైదా పిండిని కూడా డస్ట్ చేసుకోవచ్చండి. ఇలా బటర్ పేపర్ని బాగా సెట్ చేశాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కేక్ మిశ్రమం మొత్తం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని 1కి 2 సార్లు ఇలా కింద ట్యాప్ చేయండి. దీనివలన లోపల ఏదైనా ఎయిర్ గ్యాప్స్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఈ గిన్నెలోకి మనం కేక్ మౌల్డ్ని పెట్టేసుకోవాలి.
నెక్స్ట్ దీనిపైన మూతను పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్నదని పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివలన మనకు గాలి బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దీన్ని 20 to 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మీరు మధ్య మధ్యలో మూత తీయద్దు ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మూత తీస్తే మనకు కేక్ అనేది మిడిల్లో కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి అస్సలు మీరు మూత తీయకుండా ఒక 30-40 నిమిషాలు బాగా బేక్ చేశాక నేను ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి నా కేక్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా మనకు పైన కూడా ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇలా ఒక టూత్ పిన్ కానీ లేదా నైఫ్ని కానీ గుచ్చి చూస్తే మనకు ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. ఇలా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. వెంటనే మనం ఆ గిన్నెలో నుంచి తీసేసుకొని దీన్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇలా కాస్త చల్లారాక మనకు ఈ కేక్ మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. అంతే, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి కేక్ ప్రిపేర్ చేయడం. కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.